మార్కెటింగ్ దిగ్గజాలందరికీ శుభాభివందనాలు. మన రియల్ ఎస్టేట్ రంగంలో ఇంపార్టెంట్ డేస్ ఐడియా ఉందా? మీకు ఉందా? మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఎలా ఉండాలంటే రాబోయే రోజుల్లో సెకండ్ సాటర్డే వస్తుందా? సెకండ్ సాటర్డే వస్తుందంట. ఆదివారం వస్తుందా? అబ్బా ఆదివారం వస్తుందంట. పండగ వస్తుందా? అబ్బా పండగ వస్తుందంట. ఎందుకో తెలుసా? ఆ సెలవు దినాలను వినియోగించుకొని కస్టమర్లు అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఆ రోజు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళని సైట్ విజిటింగ్ ప్రక్రియ పెట్టుకొని ఆ రోజుని మీరు ఎంత సక్సెస్ఫుల్గా మీ విజయం కోసం వాడుకుంటారో అంత ఇంపార్టెంట్ పని దినాలు అవి. మీరు ఎవరినైతే ప్లాట్ కొనమని కాంటాక్ట్ చేస్తారో ఆయన ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఆయన ఎప్పుడు సైట్ చూస్తాడు? సెలవు పెట్టుకొని మరీ చూడగా ఒక హాలిడే రోజు ఎప్పుడో ఫిక్స్ చేస్తాడు. రాబోయే సెకండ్ సాటర్డేనో లేకపోతే ఒక ఆదివారము, ఒక పండుగ రోజు మధ్యాహ్నం వరకు ఉంది సార్, మధ్యాహ్నం నుంచి వెళ్ళి వచ్చేద్దాం ఏంటంటే. అంటే మనం ఎప్పుడు కూడా అలర్ట్గా, రియల్ ఎస్టేట్ పీపుల్ మనం ఎప్పుడు కూడా అలర్ట్గా సెలవు రోజు కోసం ఎదురు చూడాలి. ఆ సెలవు దినాన్ని వినియోగించుకోవాలి. మనం సెలవు దినం చాలా ఇంపార్టెంట్ తెలుసా మిత్రులారా? ఆ రోజు 3 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి, మీ కస్టమర్లు అందరినీ సైట్ తీసుకుని వెళ్ళి సక్సెస్ చేసుకోవడానికి ఒక ప్రక్రియ. రెండవది, మీరు ఎవరినన్నా రిక్రూట్ చేస్తే వాళ్ళకి సైట్ చూపించడానికి అదొక రెండవ ప్రక్రియ. ఇంకా మూడోది చాలా ఇంపార్టెంట్ ఉందండి. పని ఉన్నా లేకపోయినా మీరు వెళ్ళి సైట్లో చైరేసుకుని పక్కన కూర్చుంటే ఆ రోజు వచ్చే కస్టమర్లు కానీ మార్కెటింగ్ పీపుల్ కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంత ఎంతోజింగ్గా ఉన్నారు, ఎంత టార్గెట్ బేస్తో ఉన్నారు, ఎంత టార్గెట్ చేద్దామని పట్టుదలతో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి, మనం ఇన్స్పైర్ అవ్వడానికి చాలా దోహదం చేస్తాయి. మనం ఆదివారం వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంట్లో మంచి వంట వండి చేసుకొని చక్కగా ఓ సినిమా పెట్టుకొని తినేసి బొజ్జోని సాయంత్రానికి లేచి ఓ సినిమాకి వెళ్ళేసి వచ్చామనుకో, ఏమన్నా ఎదుగుతామో మనం? మీరు ఈ రంగంకి రాకపోయే ముందే మీరు డిసైడ్ అవ్వాలి. జనరల్గా ఉన్న హాలిడేస్ నేను బిజీగా ఉండాలి, జనరల్గా ఉన్న హాలిడేస్లో నేను నా ఫ్యామిలీకి కేటాయించలేను అని ఫిక్స్ అయిపోవాలి మీరు. ఎందుకంటే రంగం అటువంటిది. మన వ్యాపారం అంతా కూడా హాలిడేస్లో సైట్ చూసే ప్రక్రియ. మిగతా రోజుల్లో ఫాలోఅప్ చేసుకుంటాం, ఆఫీసులో కూర్చుంటాం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. బట్ ఆదివారం షుడ్ బి సైట్లో ఉండాలి. సైట్లో ఆదివారం కనుక ఎవరైతే లేరో వాళ్ళ జీవితంలో సక్సెస్ రాదు. వాళ్ళకి కింద పడి మీద పడి గిలగల తన్నుకోండి, బురదలో తన్నుకోండి, మట్టిలో తన్నుకోండి, రాదు. ఏమో ఫ్లూక్లో 4-5 ప్లాట్ 10 ప్లాట్లు అమ్మచ్చేమో, కానీ సక్సెస్ రాదు. రాసి పెట్టుకోండి. ఇవాళ సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఆదివారం సైట్ విజిటింగ్ పెడుతున్నారు, ప్రతి ఆదివారం సైట్లో కూర్చుంటారు. నువ్వు ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటించుకొని నువ్వు ఇంట్లో కూర్చున్నాడివి, నీకెందుకు అబ్బా జీవితంలో కలలు కంటావు? కలలు కనవద్దు. జీవితాల ఫ్లోలో వెళ్ళిపోను. భగవంతుడు ఏది ఇస్తే తీసుకో. 5,000 రూపాయల జీతం ఉంటే 5,000, 10,000 జీతం ఉంటే 10,000 జీతం. సాక్రిఫైస్ చెయ్యు. ఏమి చేయనప్పుడు నువ్వు ఎందుకు అబ్బా కలలు కనడం? కలలు కన్నామంటే మిత్రులారా కంపల్సరీగా సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ ఆదివారం. పని ఉండనే లేకపోని, ఇంకా కొత్త వాళ్ళు ఎవరున్నా సైట్లో ఉన్నా లేకపోయినా సీనియర్లు మాత్రం సైట్లో లేకపోతే మీ మీద గౌరవించే ఆర్గనైజేషన్కి, మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన సీనియర్కి, మీరు ఏది ఎదుగుదాం అనుకున్న మీ కెరీర్కి అన్నిటికీ మీరు ద్రోహం చేసినట్టే, అందరినీ మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. మీ సీనియర్లు కానీ మీ ఆర్గనైజేషన్ కానీ మీకు చెప్పకపోవటం అన్నది మీ మీద రెస్పెక్ట్తో పోనీలే మనోడు కదా అని. కానీ ఎంత తప్పో గ్రహించండి. ఒక ఆదివారం కూడా మీరు కేటాయించకుండా, ఆదివారం సండే సైట్లో కూర్చోకుండా మిగతా మీకు క్యాబిన్లు కావాలి, క్యూబికల్స్ కావాలి, టేబుల్స్ కావాలి. ఎందుకబ్బా మీకు? మీరు ఆలోచించండి. మీకేమీ తగ్గవు. కానీ మనం మనసు పెట్టి ఆత్మ ఒకసారి ఆలోచించుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. మిత్రులారా, తప్పు చేయొద్దు. ఆదివారం ఉండండి. గ్యారంటీకి మీరు
ఒక్క 2 నెలల 2 నెలలు 3 నెలలు పని ఉన్నా లేకపోయినా మీరు ఆదివారం కూర్చోండి. మీకు సక్సెస్ రాకపోతే ఈ వీడియో ఎవరైతే చెప్పారో వాళ్ళని వచ్చి అడగండి. సార్ మీరు నాకు చెప్పారు, నేను 3 నెలల నుంచి ఆదివారాల సైట్లో ఉంటున్నాను, నాకు సక్సెస్ రాలేదని చెప్పండి. మీరు నష్టపోయిందంతా కూడా నాది బాధ్యత. బికాస్ నాకు ఆ నమ్మకం ఉంది, ఆ వర్కింగ్ స్టైల్ అటువంటిది. సో సండేని మాత్రం దయచేసి విస్మరించొద్దు, దాన్ని చాలా తక్కువ చూడొద్దు. చాలా ఇంపార్టెంట్ డే మనకి. మన ఇంటికి మీరు కనుక పెద్దవాళ్ళు అయితే కనుక ఇంటికి కోడలో అల్లుడు వచ్చినట్టు, కూతురో కొడుకు వచ్చినట్టు, మనవాళ్ళు వచ్చినట్టు, అదే చిన్నవాళ్ళు అయితే మీ అమ్మా నాన్న మీ ఇంటికి వచ్చినట్టు, మీ అక్కా చెల్లెళ్ళు వచ్చినట్టు, మన బంధువర్గాలు వస్తే మీరు ఎంత సంతోషపడతారో హాలిడే వస్తే అంత సంతోషపడిపోవాలి మనం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హాలిడేను వినియోగించుకోండి. సండే కంపల్సరీగా మీరు అందరూ సైట్లో ఉండండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.